శిరీష్ గారు అందరూ కూడా ఆ శిరీష్ గారి మార్గాన్ని ఫాలో అవ్వమని చెప్పి నా రిక్వెస్ట్. ముఖ్యంగా ఇప్పుడు మాట్లాడబోయే కోన రవికుమార్ గారికి. అభివృద్ధికి సంబంధించిన అధ్యక్ష అది ఆడ ఓపెన్ చేయాలి ఇక్కడ అధ్యక్ష. మైక్ మెయింటెనెన్స్ చాలా అధ్వానంగా ఉంది అధ్యక్ష. ఇక్కడ ఆ వెనకున్నటువంటివి పనిచేయట్లేదు అధ్యక్ష. ఇయర్ ఫోన్స్ కూడా పనిచేయట్లేదు అధ్యక్ష. గిరిజనుల సమస్య మీద ప్రశ్నలు అంటే మీ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే వెనకున్న అవేవి పనిచేయట్లేదు అధ్యక్ష. ఇయర్ ఫోన్స్ ఏవి పనిచేయట్లేదు అధ్యక్ష. ఇది నిజం. కాకపోతే సభ్యులందరినీ అడగొచ్చు మీరు. ఇది వాస్తవం అధ్యక్ష. ఆయన ఎవరు ఉన్నారో మరి ఆ మెయింటెనెన్స్ అయితే బాగాలేదు అధ్యక్ష. అయితే అధ్యక్ష బటన్ ఇప్పుడు మనం నొక్కితే రాదు, వాళ్ళే ఇవ్వాలి అధ్యక్ష. శ్రీకాకుళం జిల్లాని అంటే గత ప్రభుత్వం అధ్యక్ష, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆ రోజు 13 జిల్లాలు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 26 జిల్లాలు చేశారు అధ్యక్ష. మా శ్రీకాకుళం జిల్లా ఎరస్టవైల్ జిల్లాలో 10 నియోజకవర్గాలు ఉండేవి అధ్యక్ష. 10 నియోజకవర్గాల్లో 3 జిల్లాలు అయ్యాయి అధ్యక్ష. ఇప్పుడు అందులో పాలకొండ నియోజకవర్గం, మంజం పార్వతీపురం, రాజాం నియోజకవర్గం విజయనగరం, ద రెస్ట్ ఆఫ్ మిగిలినటువంటి 8 నియోజకవర్గాలను కలిపి శ్రీకాకుళం జిల్లా చేశారు అధ్యక్ష. ఆనాడు అన్న ఎన్టీ రామారావు గారు 1983లో గిరిజనుల అభివృద్ధికి ప్రత్యేకమైనటువంటి వ్యవస్థలు ఉండాలని ఏర్పాటు చేసినటువంటి ఐటీడీఏల వ్యవస్థ అధ్యక్ష. గత 5 సంవత్సరాలు అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఎప్పుడు మాట్లాడేవాడు అధ్యక్ష, నా బీసీలు, నా ఎస్సీలు, నా గిరిజనులు, నా ఎస్టీలు అని చెప్పి ఏం చేశాడంటే అధ్యక్ష, ఐటీడీఏల్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు అధ్యక్ష. గడచిన 5 సంవత్సరాల్లో ట్రైకార్ నుంచి ఎవరైతే గిరిజనులు ఉంటారో వాళ్ళకి ఎవరికి ఒక లోన్ కూడా ఇచ్చే పరిస్థితి లేదు అధ్యక్ష. అలానే ఇతర కార్యక్రమాలు కూడా ఏమీ లేవు అధ్యక్ష. సప్లాన్ నిధులను కూడా డైవర్ట్ చేశారు అధ్యక్ష. ఈ సభలో ఉన్నటువంటి అందరికీ తెలుసు, ఈ రాష్ట్ర ప్రధానికానికి కూడా ప్రధానంగా గిరిజనులకు అందరికీ తెలుసు అధ్యక్ష. ఐటీడీఎస్ తాలూకా ప్రాముఖ్యత ఏంటంటే అధ్యక్ష, సమీకృతంగా అంటే వాళ్ళు గిరిజన ప్రాంతాలు ఇక్కడ 2 రకాల అధ్యక్ష. నోటిఫైడ్ ప్రాంతాలు ఉంటాయి అధ్యక్ష, మిగిలినవి నాన్ నోటిఫైడ్ ప్రాంతాలు కూడా ఉన్నాయి. అదే అంటే గౌరవ మంత్రి గారికి అది అర్థం కావాలి కదా అధ్యక్ష. ఇక్కడ ఏంటంటే అంటే మంత్రులందరూ అధికారులు ఇచ్చిన నోట్స్ ఇక్కడ ప్రజెంట్ చేస్తారు అధ్యక్ష. కానీ ప్రజల తాలూకా గుండె చప్పుళ్ళు ఏంటో వినిపించాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఇక్కడ మనం 16 పంచాయతీలు మాత్రమే సీతంపేటలో ఉన్న మండలంలో నోటిఫైడ్ గ్రామ పంచాయతీలు అధ్యక్ష. మిగిలినవన్నీ కూడా మాకు మళ్ళీ అక్కడ నుంచి ఇచ్చాపురం ఎండింగ్ వరకు కూడా గిరిజన ప్రాంతాలు చాలా ఉన్నాయి అధ్యక్ష. పాతపట్నం నియోజకవర్గం, నా నియోజకవర్గం, నరసనపేట, టెక్కలి, పలాస, ఈ నియోజకవర్గాలు అన్నింటిలో కూడా ఉన్నాయి అధ్యక్ష. ఇక్కడ మా ప్రాంతం ఈ జిల్లాలో 70,000 మంది ఓటర్స్, గిరిజన ఓటర్స్ ఉన్నారు అధ్యక్ష. కానీ ఐటీడీఏ లేదు అధ్యక్ష. ఇప్పుడు వాళ్ళు రెంట్కి చెడ్డన్నటువంటి రెండింటికి చెడిపోయారు అధ్యక్ష. ఇప్పుడు వాళ్ళు ఎక్కడే పోవాలి? వాళ్ళేమో మాది మన్యం జిల్లా, ఇట్ ఈజ్ లిమిటెడ్ టు ది మన్యం, అలాగని అక్కడేం చేయట్లేదు అధ్యక్ష. బట్ ఇప్పుడు ఉన్నటువంటి రెస్ట్ ఆఫ్ 8 నియోజకవర్గాలు ఉన్నటువంటి గిరిజనులు ఎక్కడికి పోవాలి? జిల్లాలను విభజన చేసిన తర్వాత ఇక్కడ మేము కోరుకుంటున్నది, మన్యం జిల్లాలో ఐటీడీఏ, పార్వతీపురంలో ఒకటి ఐటీడీఏ ఉంది అధ్యక్ష, అలానే పాడేరులో ఒకటి ఉంది అధ్యక్ష. అట్లానే ఇప్పుడు సీతంపేటలో ఉన్నటువంటి ఐటీడీఏని ఏమైనా మీరు మంత్రి గారికి నేను డైరెక్ట్గా అడిగేది, ఇప్పుడున్నటువంటి శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ప్రాంతంలో ఏదైనా ప్రాంతంలో 2 ప్రతిపాదనలు కూడా ఆన్సర్లో చూశాను అధ్యక్ష, మెలియాపుట్టి అండ్ మందస అని మీరు ఏర్పాటు చేయబోతున్నారా? మీరు ఏర్పాటు ఎందుకు ఎంతవరకు చెయ్యలేదు? చేయకపోతే ఆ గిరిజనులందరూ వాళ్ళ బ్రతుకులు ఏం కావాలి, వాళ్ళ అభివృద్ధిని ఎవరు చూస్తారు, వాళ్ళ సమ్మిళిత సమీకృత అభివృద్ధిని ఎవరు దానిని పర్స్యూ చేస్తారు? వాట్ ఈస్ ద ఏజెన్సీ? ఈరోజు వాళ్ళు
తల్లి తండ్రి విడిచిపెట్టేసినటువంటి పిల్లల్లాగా ఉన్నారు అధ్యక్ష మా శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి గిరిజనులు. వాటి మీద మంత్రి గారు స్పష్టమైనటువంటి సమాధానం, మీరు ఎప్పుడులోగా ఐటీడీఏని మా జిల్లాలో ప్రారంభిస్తారు, లేకపోతే ఎప్పటిలోగా మన్యంలో ఉన్నటువంటి దాన్ని ఏమైనా షిఫ్ట్ చేస్తారా, మీ ప్రతిపాదనలు ఏంటో ఈ సభ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మా జిల్లాలో ఉన్నటువంటి గిరిజనులకు తెలియజేయాలని చెప్పి కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇప్పుడు రమణమూర్తి బగ్గు గారు వచ్చారా అధ్యక్ష? మీకు చిన్న సూచన, సరపరంపరంగా ఆయన ఎన్నో ప్రశ్నలు వేశారు.